నేను ఒకప్పుడు చేయకూడని పాపం చేశాను. అయ్యో! ఒకప్పుడు నేను ఘోరమైన పాపం చేశాను. ఎవ్వరూ క్షమించని పాపం చేశాను. ఉన్నాయా లేవా? మర్చిపోయామా? మర్చిపోనివ్వడు. ఈ మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండే రక్తము ద్వారా కడగబడే వరకు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది. దాని నుండి కూడా మనల్ని విడిపించటానికి ఈ యేసు రక్త ప్రభావం మన మీద ప్రభావితము చెయ్యాలని ఈ హెబ్రీ గ్రంథకర్త ఆ త్రిత్వము చేసిన ఏర్పాటుని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు మీ మనస్సాక్షిని అన్నిటికన్నా ఎక్కువగా శుద్ధి చేయగలిగే అతి పరిశుద్ధ రక్తములో కడుక్కున్నారా మీ హృదయాల్ని? ఏ దినాన మీ హృదయాల్ని ఆ విధముగా శుద్ధి చేసుకుంటారో ఆ విధమైతే మీరు ఈ మాట కూడా వినండి, యేసుక్రీస్తు ప్రభువుకి పోలిన మెట్టులో అతి పరిశుద్ధ స్థలములో బహుధైర్యంగా ప్రవేశించగలుగుతాము. ఆ మాట రాసి ఉంచాడు. మనందరికీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యము కలదు అని రాస్తూ ఉన్నాడు. చివరిగా 15వ వచనం కూడా చదవండి, ముగిచ్చేస్తాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన ఇప్పుడు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానము సంపాదించుకోవడానికి ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. వచ్చేసాడు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారముగా అడుగులు వేసే వారందరినీ స్వీకరించడానికి వచ్చేసాడు. నీవు అడిగితే ఆ రక్త ప్రభావం క్రిందకి నిన్ను తీసుకొని వచ్చి నూతన సృష్టిగా నిన్ను మార్చేస్తాడు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న ఎడ్లవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవో క్రొత్త వాయను. సమస్తము లేదు అక్కడ. క్రొత్త వాయను. గుర్తుపెట్టుకోండి ఆ మాటలు. యేసయ్య మనల్ని తీర్పు తీర్చేశాడు, శిలువలో తీర్పు తీర్చేశాడు. ఒకే ఒక పరిస్థితి మనల్ని అడ్డుకుంటుంది. నీవు నమ్మితే నీవు శుద్ధి చేయబడతావు. నీవు నమ్మకపోతే ఆ రక్త ప్రభావం నీ మీదకి పనిచేయదు. నీవు నమ్మి ఆ రక్త ప్రభావం క్రిందికి నీవు రావాలా. ఇదిగో తండ్రి, నా జీవితం ఆపాదమస్తకం నీకు అప్పగిస్తున్నాను, అంకితం చేస్తున్నాను ప్రభా, నీవు నడిపించు. నీ చిత్తము కాంది ఏది నా జీవితంలో ప్రవేశించనివ్వద్దు. మాట, తలంపు, చూపు, క్రియ ఏది ఎలుబడి చేయనిద్దు. నన్ను శుద్ధి చేయి ప్రభా. నీ రక్తం క్రిందకి నేను వస్తున్నాను ప్రభా. నీ రక్త ప్రభావం క్రిందకి నన్ను తీసుకో ప్రభా. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేసిన తర్వాత, ఈ యూట్యూబ్ ఆపేసిన తర్వాత ఎల్లక మునుపు నేను ఒక పేరు చెప్పబోతున్నాను. ఈరోజు సిద్ధపడండి, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి వచ్చి ఈ విధముగా జీవపు మాటలు జీవగ్రంథములో నుంచి తీసి అర్థము చేసుకోగలుగున్నట్లుగా మాతో మాట్లాడుతున్నావు నాయన. ఇక్కడ నుంచి అర్థం చేసుకోలేని వారు ఎవరిని ఇంటికి వెళ్ళనివ్వద్దు నాయన. తేల్చేసుకోవాలా ప్రభా. ఇదా సత్యము, ఇదా తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక పరిస్థితి మా గురించి నిర్ణయం ఇదా. ఈ నిర్ణయాన్ని మేము పాటిస్తాము, మా జీవితంలో మేము అలవర్చుకుంటాము. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకుంటాము అనే మెట్టులో నీకు మమ్మల్ని మేము అప్పగించుకొని నూతనపరచబడిన ఆత్మతో ఇక్కడి నుంచి వెళ్ళగలుగుటకు మాకు అందరికీ సహాయం చేసి కాపాడి నడిపించమని యేసు పరిశుద్ధ నామన మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు